ఠాణు నాయక్ వర్ధంతి సందర్భంగా ఈరోజు 77వ వర్ధంతి సందర్భంగా ఠాణు నాయక్ను ఈరోజు గుర్తించడం జరిగింది. ఠాణు నాయక్ అతను జనగాప జిల్లాలోని ముండ్రై గ్రామం సమీపంలో జన్మించడం జరిగింది. ఆ చీకటి రోజుల్లో ఠాణు నాయక్ దొరలకు ఎదురు తిరిగి పోరాటం జరిగింది. అతను చేసిన త్యాగాల ఫలితంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీలో అతనికి జ్ఞాపకార్థంగా అతని చిత్రం గీయడం జరిగింది. మరియు దొరలో అరాచకానికి వారు ఎన్నో బలి అయినారు, సజీవ దహనమైనారు. మరియు వారు పండించిన పంటలను దోచుకు వెళ్ళడం, వారి నాగళ్ళు, వారి యొక్క ఆవుల మందలను దొరలు వాళ్ళు దోచుకోపోవడం, దానికి వ్యతిరేకంగా ఠాణు నాయక్ చేసిన పోరాటం మామూలు కాదు. అతని చరిత్ర వింటే రోమాలు నిక్కపొడిచే చరిత్ర. మరియు అతనికి తరిమి కొట్టడం జరిగింది మహిళలు. దానికి వ్యతిరేకంగా దొరలు ఒక సైన్యంతో గుర్రం మీద వచ్చి తండలను కాలుబెట్టడం జరిగింది. అప్పుడు మన ఠాణు నాయక్ పారిపోయి దొరల భూస్వాముల గడిలో దాచుకోవడం జరిగింది. అప్పుడు దొరలు చుట్టుముట్టి తుపాకులతోటి బందుకులతోటి ఠాణు నాయక్ ఎక్కడున్నో బయటికి రా, లేకపోతే మీ వాళ్ళందరినీ చంపేస్తామనగానే మా జాతి కోసం నా ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పేసి బయటికి వచ్చి అప్పుడే అతనికి ఎడ్ల బండి గిర్రాల చక్రాల మీద కట్టేసి అందరు చూస్తుండగానే 10 రౌండ్ల కాల్పులు జరిపి సజీవంగా అతను అప్పుడే చంపేయడం జరిగింది. మిగతా వారికి 6గురికి సోమల నాయక్, జగ్గు నాయక్ మరియు దాసు నాయక్ గారికి సజీవ దహనం వాళ్ళ చితి మంట మీద వాళ్ళకే కూర్చోబెట్టి వాళ్ళ చేతులతోనే నిప్పట్టించి చంపిన చరిత్ర ఉంది. కావున మా బంజారా జాతి కోసం అతను నేను ఉన్నాను అన్నట్టు ప్రాణానికి లెక్క చేయకుండా అతను ఎదురు తిరిగి బంజారా జాతి కోసం ప్రాణాలు అర్పించిన జాటో ఠాణు నాయక్ గారి చరిత్రను పాఠ్య పుస్తకాలు చేర్పించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.